హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి టాప్ 5 బెస్ట్ జాంబీ మూవీస్ అనమాట. చాలా హర్రర్గా అయితే ఉంటాయి. ఇవి ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం ఇప్పుడు అన్నీ. అయితే టాప్ 1లో వచ్చేసి యమపాశం అనమాట. ఇది మన టాలీవుడ్ మూవీనే, తమిళ మూవీ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఆ ఎఫెక్ట్స్ కానీ లాస్ట్కి అయితే ఆ ఎమోషన్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికి పార్ట్ 2 అయితే ఉంది, కానీ ఇంకా రిలీజ్ అయితే కాలేదు. చాలా రోజులు అయితే అయింది, కానీ పార్ట్ 2 అయితే రాలేదు. పార్ట్ 1 అయితే చాలా బాగుంది. ఇదే అనమాట యమపాశం, చాలా బాగుంది, వెళ్ళి చూడండి అన్న. టాప్ 2 వచ్చేసి ట్రైన్ టు భూషణ్ అనమాట. ఈ మూవీ అయితే హైలైట్ అన్న. అసలు అప్పట్లో అయితే చాలామంది అయితే దీన్ని చూశారు. మన ఇండియన్స్ అయితే చాలా బాగా చూశారనమాట ఈ మూవీ అయితే. అందరికైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ట్రైన్ టు భూషణ్ అంటే. అన్న ఏం లేదు, ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ గురించి మాట్లాడుకుంటే ఏం లేదన్న. ఒక ట్రైన్లో అయితే ఉంటారు మన హీరో, కానీ అందరూ అయితే ఉంటారు. అప్పుడు వాళ్ళకైతే జాంబీస్ అయితే వాళ్ళకైతే ఎంటపడతాయి. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు ఎలా క్యూర్ అయ్యారు అనేది అనమాట. దీనికైతే పార్ట్ 2 ఉంది అనమాట. పార్ట్ 2 వచ్చేసి 2020లోనే రిలీజ్ అయింది. చూడొచ్చు. పార్ట్ 1 చూడండి. పార్ట్ 2 కూడా అంతగా నేను చూడలేదు. పార్ట్ 2 అయితే, పార్ట్ 1 అయితే చాలా బాగుంది, చూడండి. ఇదే అనమాట పార్ట్ 1, చూడండి. టాప్ 3 వచ్చేసి జాంబీ రెడ్ అనమాట. ఇది కూడా మన తెలుగులో అయితే రిలీజ్ అయింది. అయితే సింపుల్గా ఉంది మూవీ అయితే, బట్ అయితే చాలా సూపర్గా అయితే ఉందన్న మూవీ అయితే. మన వాళ్ళకైతే సెట్ అవుతుందన్నమాట. ఏం లేదు, అంతా కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఒక రెండు ఊర్లకైతే జాంబీ వైరస్ అయితే సోకింటే అది కృత్రిమంగా క్రియేట్ చేసింటారనమాట ఒకడు. అలాగా సోకింటారనమాట. అది అసలు మన హీరో దాన్ని ఎలా క్యూర్ చేశాడు, అసలు ఏమైంది అనేది అనమాట స్టోరీ వచ్చేసి బేస్ అనేది. అయితే చాలా బాగుందన్న. ఎందుకంటే మన టాలీవుడ్లో రిలీజ్ అయింది, అది కూడా తెలుగులో అయితే రిలీజ్ అయింది. తెలుగులో ఇదే అనమాట. చాలా హైలైట్ అయితే అయింది అనమాట ఈ మూవీ. బ్లాక్ బాస్టర్కి పోయింది అనుకుంటా. చాలా బాగుంది, వెళ్ళి చూడండి అన్న. ఎవరన్నా ఇంకా చూడకుంటే ఆల్మోస్ట్ అందరూ చూసింటారు. టాప్ 4 వచ్చేసి ఐ యామ్ ది లెజెండ్. ఈ మూవీ అయితే హైలైట్ అన్న. అసలు మీరైతే ఖచ్చితంగా భయపడతారన్న. ఈ మూవీ చూసిన వాళ్ళు కన్ఫామ్ భయపడలేదని అయితే అన్నారు. ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే ఈ మూవీలో మన హీరో ఒక్కడే ఉంటాడు. అందరూ అయితే ఒక జాంబీ మాదిరి అయితే ఉంటారు. బట్ అది జాంబీనో ఏమనేది మెన్షన్ అయితే చేయలేదు. బట్ వాళ్ళైతే జాంబీల మాదిరే ఉంటారు, సేమ్ టు సేమ్. వాళ్ళని మన హీరో ఎలా ఎదిరించాడు, అసలు ఏం జరిగింది, దాని క్యూర్ ఉందా లేదా, అసలు తనతో పాటు ఒక డాగ్ కూడా ఉంటుంది, అతను ఎలా సర్వైవ్ అయినాడు అసలు అనేది అనమాట స్టోరీ వచ్చేసి. చాలా బాగుంటుంది ఈ మూవీ కూడా. నేను చెప్పిన దానిలో ఇది కూడా చాలా బాగుంటుందని వెళ్ళి చూడండి. టాప్ 5 వచ్చేసి వరల్డ్ వార్ జెడ్ అంటే జాంబీస్. వరల్డ్ వార్ జాంబీస్ అనమాట. ఈ మూవీ హైలైట్ అన్న. నేను ఇప్పుడు టాప్ 5లో అయితే పెట్టాను దీన్ని, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. సేమ్ పేరుకు తగ్గట్టుగానే వరల్డ్ వార్ జెడ్ అనే పేరుకు తగ్గట్టుగానే ఎంత ఉందంటే అసలు మీరు చూస్తే అసలు ఎట్లా గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి ఈ మూవీ చూస్తే. అంత బాగుందనమాట. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్గా ఉందనమాట ఈ మూవీ అయితే. నేను చెప్పిన దానిలో ఏది చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ మూవీ అయితే కన్ఫామ్ చూడాలన్న. నేను కన్ఫామ్ చెప్తే ఈ మూవీ అయితే చూడండి, వెళ్ళి చూడండి అన్న. ఈ మూవీ మీరే చెప్తారనమాట కామెంట్స్లో. ఎలా ఉందో చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. అయితే అన్న, ఈ మూవీ కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఒక ఫ్యామిలీ ఉంటుంది అంతే. ఒక ఫ్యామిలీ అండ్ కొంతమంది అయితే బతికింటారు. అంతా వరల్డ్ మొత్తం అయితే జాంబీస్తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, అలాగే దానికి మందు ఎలా కనుక్కున్నారు అనేది అనమాట స్టోరీ అయితే. అంతా ఈ 5 స్టోరీస్ అలా దీని మీదనే బేస్ అనేది. అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది వరల్డ్ వార్ జెడ్, ఖచ్చితంగా చూడండి అన్న. అంతేనా మన వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా అయితే లైక్ చేసుకోండి.